సో గైస్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఓల్డ్ క్లిప్ అనమాట. ఎప్పుడో తీసాను మరి. సో ఇప్పుడైతే రౌడీ SMP6 అయితే ఆఫ్లైన్లో ఉందా, మరి ఎందుకో తెలియదు. సో అందుకే నేను ఈ ఓల్డ్ క్లిప్ పెడుతున్నాను. అండ్ గైస్, మీరు 10 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసినందుకు సో నేనైతే చెప్పాను మల్టీప్లేయర్ వీడియో వస్తుందని 10 అవునండి. సో ట్రై చేస్తాను గైస్, సండే ఆర్ టుమారో. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో 10 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారబ్బా, చాలా అంటే చాలా థ్యాంక్స్ మీకు. సో చూడండి గైస్, ఇది మన హౌస్ అనమాట పైనుంచి. సో నా హౌస్ని నేను ఫుల్గా కంప్లీట్ చేశాను గైస్. సో చూడండి, అరే క్యాట్ ఉందబ్బా, ఇదిగోండి మన స్కెల్టన్ హౌస్ని కూడా తెచ్చుకున్నాను మరి. సో దీనికి ఏం పేరు పెడదామని చెప్పండి మరి. బిట్టు ఎవరో తెలియదు గైస్. అండ్ ఇంటీరియర్ ఇలా ఉంది. అండ్ కింద బేస్మెంట్లో విలేజర్స్ బ్రీడింగ్ ఫామ్ కూడా ఉంది గైస్, చూపిస్తాను ఆగండి. అండ్ ఈ చెస్ట్లలో అయితే ఇక్కడ సీడ్ అవి పెట్టాను, సీడ్స్. అండ్ ఇవి నా పర్సనల్ ఐటమ్స్. ఇందులో వుడ్స్ అవి, అండ్ ఇందులో ఐరన్, ఇంకా ఇందులో స్టార్టర్ ఐటమ్స్, ఇందులో బిల్డింగ్ బ్లాక్స్, ఇందులో ఏదో ఒకటి పెట్టేశాను గైస్ మరి. సో కింద ట్రాప్ డోర్ చూసారా. సో ఇదే విలేజర్ బ్రీడింగ్ ఫామ్కి ఎంట్రన్స్ అనమాట. సో చూడండి గైస్. సో నేనైతే ఓజీ బ్రోని అడిగాను, 2 విలేజర్స్ని అయితే ఇచ్చాడు గైస్. బెడ్ ఏంటి ప్లేస్ అవ్వట్లేదు, ఏంటి గైస్ ప్లేస్ అవ్వట్లేదు, గ్లిచ్ అనుకుంటా. సో 2 విలేజర్స్ని బ్రీడ్ చేస్తే నాకు ఇంతమంది విలేజర్స్ వచ్చారు గైస్. సో ఇదంతా ఓజీ బ్రో వల్లే. సో ఓజీ బ్రోకి థ్యాంక్స్ చెప్పుకోండి గైస్. అండ్ డగ్ బ్రోతో కూడా ఆడతాను గైస్ మల్టీప్లేయర్ నేను వచ్చేసి. సో డగ్ బ్రో అయితే రాలేదు మరి ఇప్పటికీ సర్వర్లోకి మరి. సో వస్తే చూద్దాం మరి. సో చూడండి, అండర్ గ్రౌండ్లో ఇలా ఉందన్నమాట. సో మొత్తం ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ మరి ఇది. అండ్ ఇంకా పైకి వెళ్దాం. సో ఒకసారి చూసాను అబ్బా, విలేజర్స్ అయితే ల్యాడర్స్ ఎక్కి పైకి వచ్చేస్తున్నారు. అండ్ ఇందులో చూడండి అబ్బా, సిల్క్ టచ్ మెండింగ్. సో ఎవడో నాకు 64 ఐరన్కి 2 బుక్స్ ఇచ్చాడు మరి. సో వాడికి చాలా థ్యాంక్స్ అబ్బా. ఓజీ ప్రో ఐరన్ ఫామ్ వల్ల ఇదంతా. సో క్యారెట్ తిందాం ఆగండి, హంగర్ బారలేదు. క్యారెట్స్ ఉన్నాయి, వాళ్ళకి బ్రీడింగ్ పనికి వస్తాయి ఆగండి గైస్. అరే కిందకి వెళ్తలేదా బోకోసారి వీడు, అదే కొంచెం మిస్టేక్. బెడ్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెద్దాక చూస్తున్నాను గైస్. అరే బెడ్ ప్లేస్ అవ్వట్లేదు గైస్, ఏదో ఒకటి చేయాలి ఇంకా. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను వచ్చేసి డైమండ్ ఆర్మర్ అయితే చేసుకుంటాను, డైమండ్ టూల్స్. ఎలాగంటే ఓజీ బ్రో ఐరన్ ఫామ్లో వచ్చేసి మాస్టర్ లెవెల్ అప్గ్రేడ్స్ విలేజర్స్ అయితే ఉన్నారు గైస్. వాళ్ళకి 32 ఎమరాల్డ్స్ ఇస్తే వాళ్ళు డైమండ్ టూల్స్ అయితే ఇస్తున్నారు మరి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మ్యాక్సిమం నేను డైమండ్ ఆర్మర్ చెస్ట్ ప్లేట్ ఆర్ టూల్స్తో అప్డేట్ అయ్యి ఉండొచ్చు మరి, చెప్పలేం. అండ్ ఇది వచ్చేసి మన హెదర్ డక్ అనమాట, మా మల్టీప్లేయర్ ఫ్రెండ్. అండ్ అలాగే మన యూట్యూబ్ ఫ్రెండ్ కూడా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మనోడిది కూడా. అండ్ హౌస్ ఎలా ఉందో చెప్పండి అబ్బా మనోడిది. బాగానే ఉంది, మ్యాక్సిమం చాలా బాగుంది. అండ్ వెనకాల మన ఓజీ బ్రో హౌస్, ఓజీ భయ్యా రియల్ నేమ్ వచ్చేసి ఓజీ భయ్యా. ఎస్, మనోడు హిందీ అనమాట. సో ఇది వచ్చేసి ఐరన్ ఫామ్, నాకైతే ట్రస్ట్ ఇచ్చాడు గైస్ ఓజీ భయ్యా. సో నాకు ట్రస్ట్ ఇచ్చాడు మనోడు. సో చూడండి. సో ఎస్, ఎంత ఐరన్ వచ్చిందబ్బా. సో పర్లేదు, బాగానే వస్తుంది. సో మనకి పని అవుతుంది అబ్బా ఈ ఐరన్ వచ్చేసి. సో మెల్లగా 2-3 స్టాక్స్ అయితే తీసుకెళ్దాం, ఇవి సరిపోతాయిలేండి, ఇంకా తీసుకుందాం. ఇదిగోండి గైస్, ఈ విలేజెస్తో ట్రేడ్ చేస్తాను నేను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా డైమండ్ ఆర్మర్లో ఏదో ఒకటి అప్డేట్ అవుతుంది అబ్బా. అరే బీకన్ ఉందప్ప ఓజీ బ్రోకి. అరే బీకన్ ఎప్పుడు చేశాడు, నాకు తెలిసి మనోడు ప్రో ప్లేయర్ అయి ఉంటాడు గైస్, ప్రో ప్లేయర్ ఓజీ బ్రో.
అండ్ నేను బ్లాగ్స్ పెట్టడానికి రావట్లే, ఓన్లీ చెస్ట్లో ఓపెన్ చేయడానికి. ప్లీజ్ ఏమంటున్నాడు గైస్, టీఎస్టీ ఏమో. అండ్ చూసారు కదా గైస్, ఇక్కడ మన హౌస్ ఉండేది ఎలా అయిపోయింది. బట్ పర్లేదు, ఇంతకంటే మంచి హౌస్ వచ్చింది అటు. సో పర్లేదు అబ్బా, హౌస్ నుంచి గుట్ అయ్యి మంచి పని చేశాను. అండ్ ఇదేదో ఫామ్ కట్టినట్టున్నాడు ఓజీ బ్రో. నెక్స్ట్ చూద్దాంలేండి. అండ్ ఇంట్రో ఎలా ఉందో కూడా చెప్పండి అబ్బా నాకు. అరే క్రీపర్ ఉన్నాడు గైస్. అరే ఇదో తలనొప్పి గైస్ వెళ్తాను. సో 10 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వరు అబ్బా, ఇదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఖచ్చితంగా మల్టీప్లేయర్ వీడియోస్ వస్తాను గైస్ నేను. నైట్ అయిపోతుంది మరి. మూన్ భలే ఉన్నాడు గైస్, చాలా బాగున్నాడు. సో స్లీప్ అయితే వేసేద్దాం ఈ నైట్ టైం. అండ్ హార్డ్ కోర్ వీడియో కూడా పెడతాను గైస్. సో లాస్ట్ టైం బెడ్ ప్లేస్ అవుతుందో లేదు చూద్దామండి. సో బెడ్స్ పెట్టకపోతే విలేజర్స్ రావట్లేదు. అరే ఏంటబ్బా ఇది. సో బెడ్స్ పెడితేనే విలేజర్స్ అనేవారు ఎక్కువ అవుతున్నారు గైస్. సో ఈ ట్రిక్ నేను తెలుసుకున్నాను ఓజీ బ్రో దగ్గర నుంచి. అండ్ వాళ్ళు ఎవరా పడుకోవాలి. అరే వీడేంటి గైస్ లేవడం లేదు, వాళ్ళు అవుతుంటా. సో ఇప్పుడు మెల్లగా స్లీప్ వేద్దాం. ఏంటి అవుతలేదు, ఇంటికి వేసి ఇది స్లీప్ వేయడానికి రావట్లేదు. సరే పడుకో. అన్లిమిటెడ్ ఫుడ్ కూడా వచ్చేసింది మనకి. సో మనకి అన్లిమిటెడ్ ఫుడ్. సో గైస్ మనకి అన్లిమిటెడ్ ఫుడ్ హార్డ్ కోర్ సిరీస్లో కావాలి, ఇందులో కాదు. అందులో చచ్చిపోతే మళ్ళీ రాలేం కదా. సో మెల్లగా స్టార్ట్ చేస్తున్నాను అది. అరే జాంబీ వచ్చాడేంటి. అరే స్లీప్ వేద్దామంటే బెడ్ కూడా చేతిలోను. సో అప్డేట్ చేస్తాను గైస్ హౌస్ని వచ్చేసి. సో హౌస్కి రేటింగ్ ఇవ్వండి 1/10. సో చూద్దాం మరి ఎంత రేటింగ్ ఇస్తారో. అండ్ ఇది మన క్లెయిమ్ ల్యాండ్. సో మరి వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను గైస్. మరి ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో ఎడిటింగ్ కూడా చేశాను గైస్ కైన్ మాస్టర్లో. సో ఇదిగోండి ఆర్మర్ తీసేద్దాం ఆగండి. సో మరి వీడియో ఎలా ఉందో కామెంట్ ఖచ్చితంగా చేయండి అబ్బా చూస్తున్నవారు. అండ్ అలాగే 10 సబ్స్క్రైబర్స్ కదా, నాకు ఎందుకు డౌట్ కొడుతుంది. సో ప్లీజ్ గైస్ ఫేక్ అకౌంట్స్ నుంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకోకండి. అండ్ అలాగే మరి ఉంటాను, బాయ్ గైస్.